అన్నారు బాగున్నారా? నేను మాత్రం చాలా బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వీడియో వచ్చేసి నిర్మల్ జిల్లా బైన్సా మండలము వానల్పేట గ్రామంలోని చింత చెట్టు కాండంలో దుర్గామాతను అయితే వెలిసింది. మొన్నటి వరకు అయితే గణపతులు వెళ్ళాయి, ఇప్పుడు అమ్మవారు అయితే రాబోతుంది. ఓకే, అమ్మవారు రాబోయే సందర్భంగా ఇక్కడ వానల్పేట గ్రామంలోని చింత చెట్టు కాండంలో అమ్మవారు అయితే వెలిసింది. ఓకే, రండి చూద్దాం. ప్రతి ఒక్కరైతే వచ్చి అమ్మవారిని అయితే దర్శనం చేసుకుంటుర్రు. ఇక్కడ రోజు అన్నదానం కూడా పెట్టడం జరుగుతుంది. ఓకే, లోపలికి అయితే వెళ్ళి చూద్దాం, అమ్మవారిని దర్శనం చేసుకుందాం. నాతో పాటు మీరు కూడా దర్శనం చేసుకోర్రి. ఆ అమ్మవారి ఆశీస్సులు మీ అందరికి కూడా ఉండాలని మరొకసారి కోరుకుంటూ ఓకే రండి, ఎలా ఉందో చూద్దాం. నాతో పాటు కూడా మీరు యూస్ చేయండి, రండి. కొద్దిగా దర్శనంగా వస్తున్నారు, కొద్దిగా పక్క కూడరు మీరు. వానలపాడు గ్రామస్తులు అయితే ఇక్కడ భక్తులకైతే కాళ్ళు కడుక్కునే విధంగా ఇక్కడైతే ఏర్పాటు చేయడం జరిగింది. అమ్మవారిని దర్శనం చేసుకునే ముందు కాళ్ళు కడుక్కొని అయితే వెళ్దాం. ఓకే, రైట్. అమ్మవారి అయితే ఇక్కడ ఫ్లెక్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఫ్లెక్స్లో చూసుకున్నట్టయితే చూడండి, మీకు స్పష్టంగా ఏర్పడుతుంది. చూడండి ఒకసారి. సింహ సహిత విజయ దుర్గమాత మనకైతే స్పష్టంగా కనిపిస్తుంది. అంటే అమ్మవారిని ఇంకా పూజించకన్నా ముందు తీసిన ఫ్లెక్స్ అండి ఇది. అమ్మవారిని పూజించిన తర్వాత ఫ్లెక్స్ అలా ఉంది. ఒకసారి చూడండి, మీరు చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది. అమ్మవారికి చూడండి ఎలా వెలిసిందో. ఇక్కడ పక్కన అయితే మనకు సింహంగా వస్తుంది, ఇక్కడ అయితే అమ్మవారు కనిపిస్తుంది. చూడండి ఒకసారి. చూస్తున్నారు కదండి, అక్కడ ఇంకా పూజ స్టార్ట్కు కాగన్న ముందు అమ్మవారి రూపం. ఇక్కడ పూజ స్టార్ట్ అయినాక పసుపు కుంకుమలతోటి అలంకరించినాక కదా ఫ్రెండ్స్, పక్కన అయితే ఎల్లమ్మ టెంపుల్ ఉంది. ఎల్లమ్మ టెంపుల్ పక్కకే అమ్మవారు అయితే చింత చెట్టు కాండంలో వెలవడం జరిగింది, వెలిసింది. చూద్దాం రండి, అమ్మవారిని అయితే దర్శనం చేసుకుందాం. పక్కనే ఎల్లమ్మ టెంపుల్, ఇటైతే అమ్మవారు. ఓకే, అమ్మవారిని అయితే దర్శనం చేసుకుంటాం.
ఫోటోల కన్నా అమ్మవారి దగ్గరికి వచ్చి దర్శనం చేసుకుంటేనే బాగుంటుందండి. అమ్మవారిని డైరెక్ట్ చూస్తే ఇంకా చాలా బాగుంది. ప్రతి ఒక్కరూ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని అయితే కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ రండి, అమ్మవారి దగ్గర ఆశీర్వాదం తీసుకొని అమ్మవారిని దర్శనం చేసుకొని ఓకే చూసేయండి. అమ్మవారిని అయితే దర్శనం చేసుకొని ప్రతి ఒక్కరికి అమ్మవారి ఆశీస్సులు ఉండాలని అయితే కోరుకుంటున్నాను. ఓకే, నాతో పాటు మీరు కూడా దర్శనం చేసుకొని. ఓకే, జై మాత. అండి అమ్మవారి దగ్గరికి దర్శనానికి వచ్చిన వాళ్ళు అయితే మొక్కుల కోసం అయితే ఈ చెట్టుకు మొక్కులు ముడుపులు అయితే కడుతున్నారు. ఒకసారి చూడండి. ఓకే తీయడం అయితే జరిగింది. చూసేయండి. ఇక
మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, కామెంట్ కంపల్సరీ పెట్టూరి. ఓకే మరి ఉంటా, బాయ్.